హలో, నేను బేగం బజార్‌కి జ్యువెల్లరీ షాపింగ్ అని చెప్పేసి వచ్చాను. ఒక 10 డేస్‌లో మా ఫ్యామిలీలో ఫంక్షన్ అనేది ఉంది. సో, నేను లంగావోణి స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దాని మీదకి ఒక చోకర్ కోసం అని చెప్పేసి వచ్చాను మెయిన్‌లీ. నేను మా సిస్టర్ ఇద్దరం వద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మొమెంట్‌లో తనకేదో వర్క్ వచ్చేసేసి తను రాలేకపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే షాపింగ్‌కి అని చెప్పేసి వచ్చాను. ఫస్ట్ రాగానే పాకిజాకెళ్ళాను. ఇంకా వీళ్ళ దగ్గర ఒక చోకర్ తీసేసుకున్నాను. వీడియో అలో చేయలేదు. సో, నెక్స్ట్ ఇంకా రాజ్‌కమల్‌కెళ్ళాను. చిన్న చిన్న సెట్స్ ఏమన్నా ఉంటే చూద్దాం అన్నట్టు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్దామని. ఇన్‌స్టాలో చాలా రోజుల నుంచి వీళ్ళ కలెక్షన్ చూస్తా ఉన్నాను. చిన్న చిన్న సెట్స్ అనేవి బావుంటాయి వీళ్ళ దగ్గర. పైగా 125 నుంచి స్టార్టింగ్. సో, నాకు నచ్చినవన్నీ నేను ఒకసారి ట్రై చేసి చూస్తా ఉన్నాను. సో, ఫైనల్‌గా నేను ఒక 4, 5 ఏమో తీసుకున్నాను ఇక్కడి నుంచి. 335 ఏమో అయింది అరౌండ్ బిల్. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏమేమి తీసుకున్నానో అండ్ ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను. ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్, హలో ఆల్. ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది సింపుల్ నాన్ థాట్ టైప్ వచ్చేసి 5 పెండెంట్స్ వచ్చాయి ఇలా చిన్నగా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి. 330 ఏమో పడింది ఇది. కాకపోతే ఇయర్ రింగ్స్కి పుష్ బ్యాక్ కాకుండా ఇట్లా హ్యాంగింగ్ టైప్ వచ్చాయి. సో, అంతగా నచ్చలేదు. బట్ దాన్ని ఏమైనా చేయాలి అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఈ పర్ల్స్ చైన్. ఇది లంగావోణి మీదకి అలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఆల్మోస్ట్ 20 ఇంచెస్ ఏమో ఉంది. 250 పడింది నాకు. ఇలా చిన్నగా లక్ష్మీదేవి బిల్లలు వచ్చాయి 3. నెక్స్ట్ ఈ సెట్. యాక్చువల్గా నేను రాజ్‌కమల్‌కి వెళ్ళిందే ఈ సెట్ కోసము. ఆ రోజు మార్నింగే నేను ఈ సెట్ ఆన్లైన్లో చూసాను వాళ్ళ పేజ్లో. మెరూన్ కలర్లో బాగుండే. సో, నా లంగావోణి మీద సెట్ అవుతుంది, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి చూసాను. బట్ వాళ్ళ దగ్గర అది ఆ కలర్ అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. గ్రీన్ ఒక్కటే ఉంది అని చెప్పేసి అంటే ఇంకా సర్లే అని చెప్పేసి తీసేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా మెయిన్గా ఈ బుట్టాలు బాగా నచ్చాయి. ఓన్లీ బుట్టాలే 400-500 ఉన్నాయి. బట్ నాకు ఈ సెట్టే 390కి ఏమో వచ్చింది. 400లో మంచి బుట్టాలు ప్లస్ ఆ నెక్లెస్. ఈ బుట్టలు వచ్చేసి బయట స్ట్రీట్లో పెడతారు కదా, అంతా గల్లీలో ఆ లైన్లో అక్కడ తీసుకున్నాను. 200 చెప్పాడు బట్ 120కి ఏమో ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈ నాన్ తాడు 2 తీసుకున్నాను. ఒకటి మా అత్తమ్మ కోసం, ఒకటి నా కోసం అని చెప్పేసి. ఇది నేనైనా పెట్టుకోవచ్చు, మా మమ్మ అయినా పెట్టుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. ఇది పైగా డిటాచబుల్ పెండెంట్. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. 380 or 400 సంథింగ్ పడింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంతో పాటు. లక్ష్మీదేవి వచ్చింది అలా మధ్యలో పెండెంట్. మొత్తం మ్యాట్ ఫినిషింగ్. ఇది ఓన్లీ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. ఇది లాస్ట్ టైం మా ఫ్రెండ్ మ్యారేజ్ టైంలో వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినది అనమాట. సో, ఈ నాన్తాడికి ఏదైతే చైన్ వచ్చిందో సో అది దీనికి కూడా సెట్ అవుతుంది. సో, ఇంకా అందుకని ఇది కూడా చూపిస్తున్నాను. దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సేమ్ గోల్డ్లో మనకి ఏవైతే స్టోన్స్ ఇస్తారు కదా అలా ఉన్నాయి స్టోన్స్. నాకు ఓన్లీ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్సే 790 ఏమో పడింది. చూడండి, దీనికి కూడా అట్లా సెట్ అవుతుంది ఈజీగా. అసలు నేను బేగం బజార్కి వెళ్ళిందే ఈ చౌకర్ తీసుకుందాం అని చెప్పేసి. ఇది ఒక్కదానికోసం అని చెప్పేసి అవన్నీ తీసుకున్నాను. చాలా చూసినాక ఇది ఒక్కటి బాగా నచ్చింది. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. నా మెడ చాలా సన్నగా ఉంటుంది కదా, సో చౌకర్ అంతా సెట్ అవుతుందో లేదని చెప్పేసి చాలా ట్రై చేసినాక ఫైనల్గా ఇది తీసుకున్నాను. ఇది మెడ కొంచెం మంచిగా అనిపించింది. ఇది 1290 ఏమో పడింది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ బాగానే వచ్చాయి. బట్ నాకు ఎందుకు ఇంకొంచెం పెద్దగా కావాలని చెప్పేసి వేరేవి కూడా తీసుకున్నాను. ఇవి దీనికి వచ్చిన బుట్టాలు. బట్ నేను ఇవి ఇంకా ఇవి కాకుండా వేరేవి కూడా తీసుకున్నాను. ఐ మీన్ అవి ఇంకా వేరే వాటి మీద కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా బుట్టాలని చెప్పేసి. ఇవి నాకు 550 పడినాయి. ఇది పాకిజాలో తీసుకున్నాను ఇయర్ రింగ్స్. కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి వాటికంటే. ఈ మాటిలో ఇవేమో శృంగార్లో తీసుకున్నవి. 220 ఏమో పడింది. మొత్తం వైట్ స్టోన్స్ వచ్చినాయి అలా. అండ్ ఈ పాపడ బిల్ల ఇది కూడా పాకిజాలో తీసుకున్నాను. 125 రూపీస్. ఇవి రింగ్స్, ఫింగర్ రింగ్స్ బయట పెట్టినారు. 100 రూపీస్ అని చెప్పారు. బట్ నేను ఒక 5 తీసుకుంటే 70కి ఇచ్చారు ఈచ్.